చాలా వరకు అంటే సీరియస్ క్యారెక్టర్స్ లేకపోతే ఒక మోస్తరుగా కొంచెం గంభీరంగా ఉండే క్యారెక్టర్స్ చేయడం కొద్దిగా ఈజీ అంటుంటారు అందరూ. కాదండి, కామెడీ చేయడం చాలా కష్టం అంటుంటారు. అవును. మీకు రెండిట్లో ఏది మీకు టఫ్ అంటే నేను రెండూ చేసుకుంటూ వచ్చాను సార్ చిన్నప్పటి నుంచి. అంటే స్టేజ్ మీద కూడా కామెడీకి టైమింగ్ ఉండాలి సార్. టైమింగ్ మిస్ అయితే మాత్రం అది ఎంత గొప్ప కామెడీ అయినా పండదు. ఆ టైమింగ్ పండించడంలో మీ గొప్పతనం ఉంటుంది, చెప్పటంలో మా గొప్పతనం ఉంటుంది. అంటే ఏమాత్రం బేసిక్గా టైము లేట్ అయినా చెప్పరు. ఇప్పుడు ఆయన అన్నాడు సటైరు గబక్కన ఇట్లా ఫేస్ చేస్తారు చూడండి మన ఆర్టిస్ట్ బ్రహ్మానంద గారి సన్నివేశాలు, ఎన్ని సన్నివేశాలు ఎంత నవ్వుకుంటాం. ఇప్పుడు మొన్న కూడా ఆయన ఒక మీమ్ వచ్చింది ఆయన మీద మమ్మల్ని పెట్టి, రే చారి మిడిల్ క్లాస్ ఫాదర్స్ అంటే వీళ్ళిద్దరేరా అని చెప్పి నన్ను మన మురళీకృష్ణ గారిని వేసారు ఫోటో. అంత టైమింగే చెప్తాడు ఆయన. ఆయన సినిమాలు చూసి సగం ఆరోగ్యవంతులు అవుతాం మేము. నేను ఇప్పటికి కూడా అదే అనుకుంటాను. బ్రహ్మానందం గారితో కలిసారు సార్ ఇప్పుడు సినిమా పరంగా కానీ పర్సనల్గా కూడా అసలు అవకాశం రాలేదు. తనికల్ బర్నీ గారితో క్లోజ్నెస్ ఎలా వచ్చింది బర్నీ గారితో మీకు? బర్నీ గారితో అంటే ఇప్పుడు ఈ సినిమా మన మోహన్ కృష్ణ గారు అనుకున్నప్పుడు మోహన్ కృష్ణ గారి నాన్నగారితో నేను వర్క్ చేస్తున్న ఆల్ ఇండియా రేడియో. ఓకే. ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారితో ఆయన కవి రచయిత మహా ఇది. ఆయన రాసిన సంస్కృత నాటికలు, ఉషశ్రీ గారు రాసిన సంస్కృత నాటికలు, అందులో నేను ఒక ప్రధాన పాత్ర ధరించాల్సి వచ్చేది. వాయిస్ అంటే వాయిస్ ఓన్లీ వాయిస్ ఎయిర్ ఆల్ ఇండియా రేడియో. అట్లా అక్కడ వాళ్ళు నన్ను బాగా పాలిష్ చేశారు. శ్రీకాంత్ శర్మ గారేంటి, ఉషశ్రీ గారేంటి, చివుకుల రామ్మోహన్ రావు గారేంటి, అట్లాగే మన నండూరు సుబ్బారావు గారు, పాండురంగారావు గారు, మాడుగుల రామకృష్ణ గారు, తర్వాత మంచి మంచి ఆర్టిస్టులతో నేను అంటే అప్పుడున్న సీనియర్ ఆర్టిస్టులు నన్ను కుర్రవాడిగా పెట్టి అంటే హీరో క్యారెక్టర్ చేయిస్తూ మంచి మంచి నాటకాలు చేయించేవాడు. ఆ చేయించేటప్పుడు రిహార్సల్లో మనం పలకటంలో కానీ పలకటం అంటాం, పలకడం అన్నాడు వాళ్ళు, అదే చెప్పాడు. పలకటం కాదురా పలకడం, పలకడం సరిగ్గా పలకమే అని అట్లా అక్షర క్రమణిక కానీ చెప్పటం కానీ అట్లా వాళ్ళ దగ్గర కూడా కొంత విద్యని నేను, కొంత కాదు ఎక్కువ విద్యనే నేను నేర్చుకున్నానని చెప్పాను. తర్వాత ఇక్కడ రంగస్థలంకి వచ్చేటప్పటికి రసరంజని మన హైదరాబాద్లో మన రమణాచారి గారు వాళ్ళు స్థాపించింది. అది దానికి ఆయన వెన్నెముక. ఆయన ఎన్ని పనుల్లో ఉన్నా ఏం చేసినా రసరంజని చేసే కార్యక్రమాలకి నాటకాలకి అన్నిటికీ చూడడానికి వచ్చేవాడు. ఆర్టిస్టులు బాగా ప్రోత్సహించేవారు, బాగా ఎంకరేజ్ చేసేవారు. రమణ బాగా చేస్తున్నావు, బాగా చేయి, మళ్ళీ అట్లా మమ్మల్ని ప్రోత్సహించాడు. అట్లా నేను రసరంజని వాళ్ళ దగ్గర ఆ దర్శకులు కూడా నాటక దర్శకులు డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, చేట్ల శ్రీరాములు గారు, మరి వాళ్ళతో కలిసి నటించే అవకాశం ఉంటే నా జన్మకి నేను ఊహించను. రంగస్థలం మీద కూడా నేను ఊహించను. అట్లాగే చేట్ల శ్రీరాములు గారు, అట్లాగే డిఎస్ఎన్ మూర్తి గారు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన మంచి మంచి నాటకాలు నా చేత చేయించారు. గిరీష్ కర్నాడ్ గారు రాసిన నాగమండల తెలుగులో నా చేత చేయించారు. అగ్నివర్ష నా చేతే చేయించారు. అట్లాగే కంఠాభరణం అనే నాటకం ఉండేది, రావిశాస్త్రి గారు నిజం ఉండేది. ఇట్లా రసరంజని వాళ్ళు ఏంటంటే పాత నాటకాలు తీసుకొని పాత నాటకాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పాత్ర ఒకటి నాకు ఇచ్చి నా చేత చేయించారు. ఆ చేయించటం వల్ల కూడా ఏంటంటే ఒక ప్రమోషన్, నేను కొంచెం ఎదగడం, చాలా మంది కళ్ళలోకి వెళ్ళటం. ఆ రుణం నేను తీర్చుకోలేను. వాళ్ళు అంతా ఇది నాకు ఇవ్వాలని ఏం లేదుగా, క్యారెక్టర్ కాదు వాడు చేస్తే బాగుంటుందని వాళ్ళు ఒక మీటింగ్ చేసుకొని చెప్పుకొని రమణాచారి గారు, డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, చేట్ల గారు అట్లా నా అంటే అట్లా మెట్టి ఎక్కించారు. ఏ మాట కావాలి అట్లా నేర్చుకున్నాను. మీరు చేసిన నాటకం ఏదో నాగార్జున గారు సినిమాగా చేశారంట, నిజమేనా? అగ్నివర్ష, అదే కదా అగ్నివర్ష. ఓకే ఓకే. నేను రాసింది కాదు, అది గిరీష్ కర్నాడ్ గారు రాసింది. ఓకే. ఇప్పుడు డిఎస్ఎన్ మూర్తి గారు చేయించారని చెప్పండి, తెలుగులో చేయించారు ఈయన. అది 5 రోజులు 6 రోజులు ఆడాము రవీంద్ర భారతిలో. నాగమండలకు కూడా రోజు టికెట్లు పెట్టి 6 రోజులు ఆడించారు. ఆయన రాసిన నాటకాన్ని సినిమా తీశారు. మన అమితాబ్ బచ్చన్ గారు, నాగార్జున గారు. నాగార్జున గారు వేసిన వేషం సినిమాలో థియేటర్లో నాటకంలో నేను చేశారు. యవక్రీతుడు అని ఒక మంచి క్యారెక్టర్, అది నేను చేశాను. అది
ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నాటకాలు అంటే అన్నా కానీ నాటికలు అన్నా కానీ అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్లో కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు అంటే కొద్దిగా చులకన భావం ఉంది ఎక్కడో, అది మిమ్మల్ని బాధిస్తుంది అది అలాంటివి తెలిసినప్పుడు అని చెప్పి. అయితే నా వరకు నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక షాపుకు వెళ్ళినప్పుడు ఒక వస్తువును కానీ, ఒక బట్టను కానీ, ఒక పుస్తకాన్ని కానీ మనకి ఇష్టమైన పద్ధతిలో మనకు కావాల్సిన దాన్ని కొనుక్కుంటాం. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది దరిదాపుగా చలన చిత్ర పరిశ్రమ అంటే దాంట్లో చలనం ఉంది, అందులోనే చిత్రాతి చిత్రం ఉంది, అందులోనే పరి అంటే అనేక విధములు ఉన్నాయి, అందులోనే శ్రమ ఉంది. ఇన్నిటితో కూడింది చలనచిత్ర పరిశ్రమ. అటువంటి తరుణంలో ఒక్కొక్కళ్ళకి డ్రామా ఉండకూడదు, ఒక్కొక్కళ్ళకి డ్రామా ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక సన్నివేశంలో ఉండొచ్చు కానీ మిగతా సన్నివేశాల్లో ఉండకూడదు. ఇలా కొన్ని నిర్దిష్టమైనటువంటి చలనచిత్రానికి మొదటి నుంచి పెద్దలు చెప్తూ వచ్చారు. నేను మాట్లాడుతున్నాను, మీరు తలకాయ ఊపుతున్నారు, జస్ట్ ఇదే సీన్. అటు కెమెరా ఉంది తీస్తున్నారు, లేదు ఇటు కెమెరా ఉంది తీస్తున్నారు. మీది నేను మాట్లాడే మాటకి విలువ ఉండదు మీరు తలకాయ ఊపుతుంటే. పాయింట్ అర్థమైనా మీకు? ఎందుకంటే ప్రేక్షకుడు మీ వంక చూస్తుంటాడు. నేను చెప్పే మాట మీద నుంచి కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్తుందని చెప్పి మీరెవరూ తలకాయలు ఊపద్దు, మీరెవరు బాడీ లాంగ్వేజ్ చూపించదు, మీరు అట్లా ఉండండి, సార్ చెప్పేది వినండి అంటారు. అది మనం చేయలేకపోతున్నాం అనుకోండి, వాళ్ళ కోపం రావచ్చు. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి అద్దెకి తీసుకొని కెమెరాలు తెచ్చుకొని ఎన్నాళ్ళ నుంచి ఓ స్క్రిప్ట్ తయారు చేసుకొని చేసేటటువంటి పరిశ్రమ ఇది. అందుకే పరిశ్రమ అయింది నా ఉద్దేశంలో. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోలేము. నాటకం దగ్గర ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే దూరంగా కూర్చున్న వాడికి తెలియదు, కనపడదు. అందుకని నేను ఇట్లా చేతి చెప్తుంటా, ప్రజలారా మీ అందరికీ ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను, జడ్చర్ ఇస్తాం, చేతులు కాళ్ళు ఆంగికం అంటాం. ఎందుకంటే వాడు దూరంగా ఉంటాడు, వినపడదు, మైక్ సరిగ్గా పనిచేయచ్చు పని చేయకపోవచ్చు, కాంతివంతంగా లైట్లు లేక అతనికి కనపడకపోవచ్చు అన్న ఉద్దేశంతో అలా చేస్తాం. అవన్నీ సినిమాలో చేస్తామేమోనన్న భయం ముందు మాకన్నా వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. మనం తెచ్చుకున్నాం ఈ నటుడిని, తెచ్చుకున్నా కూడా మరి ఇతను గబక్కం చేస్తే అభాస అయిపోతాం కదా అని అంటారు. అది మనం తెలుసుకొని మెలగాలి. వాళ్ళ డౌట్ ఉంటే అడగాలి, సార్ ఇక్కడ నేనేమన్నా జడ్చర్ ఇవ్వచ్చా, ఇక్కడ నేనేమన్నా ఇట్లా అనొచ్చా అంటే అనండి, బాగానే ఉంటుంది అంటే అనాలి. ఏం వద్దండి మీరు మామూలు ప్లెయిన్గా చెప్పండి అంటే ప్లెయిన్. ఎందుకంటే మనకి తెలియని విషయం, అందుకే వాళ్ళకి అనుగుణంగా వెళ్ళాలి. ముందు ఒక మాట అడగాలి, తప్పులేదు. క్లాస్ టీచర్ని వాళ్ళకి తెలియని విషయం అడిగితే, టీచర్ ఇది నాకు అర్థం కాలేదని ఎట్లా అడుగుతున్నావు వాళ్ళని అడగాలి. అందుకని వాళ్ళు వద్దంటారు.